హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం సైకాలజీ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్టు, ప్రాజెక్ట్ పద్ధతిని ఒక బోధనా పద్ధతిగా మొదట ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్స్: బెల్లార్డ్, జాన్ డ్యూయి, కిల్పాట్రిక్, హెర్బర్ట్ స్పెన్సర్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ కిల్పాట్రిక్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక సమూహంలో నామమాత్రపు నాయకుడిగా ఉండి సభ్యులు కోరిన మీదట సలహాలు ఇచ్చే నాయకత్వం. ఆప్షన్: సహభాగి, నిర్దేశిత, అనుమతించే, అసంకల్పిత. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అనుమతించే. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉపాధ్యాయుడు తనలోని భావములను వ్యక్తపరచడానికి విద్యార్థులలో సంసిద్ధతను ప్రేరేపించి వారికి బహిర్గతంగా ఇచ్చే సూచనలు. ఆప్షన్స్: గౌరవనీయ సూచనలు, వ్యక్తిగత సూచనలు, ఆకృతుల వలన సూచనలు, సామూహిక సూచనలు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ సామూహిక సూచనలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక విద్యా మనోవేత్తగా చేతిరాత సరిగా లేకుండుటకు కారణం గుర్తించుము. కన్ను చెయ్యి మధ్య సమన్వయం లోపించడం, శ్రవణ నైపుణ్యం లేకపోవడం, మనస్సును లగ్నం చేయలేకపోవడం, కన్ను బుద్ధి మధ్య సమన్వయం లేకపోవడం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ కన్ను బుద్ధి మధ్య సమన్వయం లేకపోవడం. నెక్స్ట్ బిట్ చూద్దాం. పాఠశాలలో స్వతంత్రంగా పనిచేయలేని విద్యార్థి ఈ కోవకు చెందును. ఆప్షన్స్: బాలనేరస్తుడు, మందబుద్ధులు, వెనుకబడిన విద్యార్థి, మూఢులు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ మందబుద్ధులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో మార్గదర్శకత్వం యొక్క ఉద్దేశం కానిది. ఆప్షన్స్: సమాచారం అందించడం, అనుభవాన్ని పంచడం, ఆదేశాన్ని ఇవ్వడం, సూచన ఇవ్వడం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఆదేశాన్ని ఇవ్వడం. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం సరికానిది. ఆప్షన్స్: ఎలిమెంటరీ విద్య పూర్తి చేయుటకు ముందు పిల్లవాడు బోర్డు పరీక్షల్లో పాస్ అవ్వాలి, పిల్లవాడికి వాడి వయస్సుకు తగిన తరగతిలో ప్రవేశం కల్పించుట, ఏ పిల్లవాడికి జన్మ ధృవపత్రం బదిలీ పత్రం లేదని పాఠశాలలో ప్రవేశమును నిరాకరించకూడదు, బాలలందరికీ 6 నుంచి 14 సంవత్సరాలు ఉచిత నిర్బంధ విద్యా హక్కు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఎలిమెంటరీ విద్య పూర్తి చేయుటకు ముందు పిల్లవాడు బోర్డు పరీక్షల్లో పాస్ అవ్వాలి అనేది సరికాదు. నెక్స్ట్ బిట్ చూద్దాం. అనిర్దేశిత కౌన్సిలింగ్లో ఆప్షన్స్: కౌన్సిలర్ ప్రముఖ స్థానం ఆక్రమిస్తాడు, కౌన్సిలీ ప్రముఖ స్థానం ఆక్రమిస్తాడు, కౌన్సిలర్ చెప్పినట్లు కౌన్సిలీ నడుచుకుంటాడు, నిర్దిష్ట లక్ష్యం లేకుండా కౌన్సిలింగ్ చేయుట. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ కౌన్సిలీ ప్రముఖ స్థానం ఆక్రమిస్తాడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. సహాయార్థి కేంద్రిత మంత్రణాన్ని రూపొందించిన వారు. ఆప్షన్స్: కార్ల్ రోజర్స్, విలియమ్సన్, ఎఫ్సి థార్, రీస్టాన్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ కార్ల్ రోజర్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. మేం చెప్పేదే సరైనది, ఆదేశాలను పాటించండి అని చెప్పి పాటించని వారిని నిర్దాక్షిణ్యంగా శిక్షించేవారు. ఆప్షన్స్: అనుజ్ఞ నాయకులు, ప్రజాస్వామ్యయుత నాయకులు,
నిర్దేశక నాయకులు, సంస్థాగత నాయకులు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ నిర్దేశక నాయకులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఆంగ్ల భాష బోధనోద్దేశము దీనిని నిర్మించుట. ఆప్షన్స్ బహుభాషావాదము, ఆంగ్లం మాత్రమే, ఏకభాషావాదము, ద్విభాషావాదము. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ బహుభాషావాదము. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉచిత నిర్బంధ బాలల హక్కు విద్యా చట్టం 2009 వర్తింపు. ఆప్షన్స్ కేరళ రాష్ట్రంను మినహాయించి భారతదేశం మొత్తానికి, కేంద్రపాలిత ప్రాంతాలు మినహా భారతదేశం మొత్తం, జమ్మూ కాశ్మీర్ మినహా భారత్ మొత్తం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ మినహా భారత్ మొత్తం. నెక్స్ట్ బిట్ చూద్దాం. జాతీయ పాఠ్య ప్రణాళిక 2005 ప్రకారం ఆనందం, సంతృప్తితో ఉండాల్సిన అభ్యసనం భయం, క్రమశిక్షణ, ఒత్తిడులతో కూడుకున్నట్లయితే. ఆప్షన్స్ క్రమశిక్షణాయుతమైన అభ్యసనానికి దారితీస్తుంది, అభ్యసనానికి అవరోధమవుతుంది, అభ్యసన ప్రక్రియలో విద్యార్థులను జాగృతంగా ఉంచుతుంది, ఎటువంటి ఒత్తిడి పరిస్థితినైనా ఎదుర్కొనేలా చేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ అభ్యసనానికి అవరోధం అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధనా ఉద్దేశం. ఆప్షన్స్ శిశువు తన సామర్థ్యాల కంటే ఎక్కువగా సాధించున్నట్లుగా చేయటం, విద్యార్థులను పరీక్షలకు తయారు చేయడం, జ్ఞాన నిర్మాణం, విద్యార్థులకు సరైన జ్ఞానంను అందించుట. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ జ్ఞాన నిర్మాణం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణిత విద్య ముఖ్య లక్ష్యం. ఆప్షన్స్ పిల్లలను హయ్యర్ సెకండరీ విద్యకు తయారు చేయడం, లెక్కలు చేయడకు సంబంధించిన సామర్థ్యాన్ని విద్యార్థులలో పెంపొందించడం, పిల్లలను సూత్రాలు, యాంత్రిక పద్ధతులను అభ్యసించుటకు తయారు చేయడం, పిల్లల తార్కిక ఆలోచన సామర్థ్యాలను పెంపొందించడం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ పిల్లల తార్కిక ఆలోచన సామర్థ్యాలను పెంపొందించడం. నెక్స్ట్ బిట్ చూద్దాం. 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు సమకూర్చవలసినది. ఆప్షన్స్ సహాయక ఉపాధ్యాయుడు, విద్యార్థులు కోరిన ఉపాధ్యాయుడు, శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు, సరైన అక్షరాస్యుడు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. బాలల విద్యా హక్కు చట్టం 2009లోని అంశాలను అమలు చేయుటకు కావలసిన నిధిని సమకూర్చవలసిన బాధ్యత దీనిపై ఉన్నది. ఆప్షన్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎస్ఎస్ఏ మరియు ఆర్ఎంఎస్ఏ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రతిపాదించిన ప్రధాన మార్పు. ఆప్షన్స్ తరగతిలో అభ్యసనం, ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసనం, విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం, పుస్తకాల ద్వారా అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాలలో చేర్చుకున్న ఏ పిల్లవాడినైనా ఈ విద్యాస్థాయి పూర్తి చేసే వరకు ఏ తరగతిలోనూ నిలిపి ఉంచడం కానీ బడి నుండి బయటకు పంపడం కానీ చేయకూడదు. ఆప్షన్స్ ప్రాథమిక విద్య, ఎలిమెంటరీ విద్య, ప్రాథమికోన్నత విద్య, సెకండరీ విద్య. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఎలిమెంటరీ విద్య. నెక్స్ట్ బిట్ చూద్దాం. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం 1, 2 తరగతుల్లో ఉండవలసిన మదింపు.
ఆప్షన్స్ సిలబస్ ఆధారంగా, సరళమైన రాత లేదా మౌఖిక పరీక్ష, ఎట్లాంటి పరీక్ష లేకుండుట. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఎలాంటి పరీక్ష లేకుండుట. నెక్స్ట్ బిట్ చూద్దాం. వార్షిక పరీక్షల నిర్వహణ అనేది ఆప్షన్స్ లోప నిదాన మూల్యాంకనం, అభ్యసన కొరకు మదింపు, అభ్యసన యొక్క మదింపు, నిర్ణయ ప్రమాణ సూచక మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ అభ్యసన యొక్క మదింపు. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో బోధన చేసేటప్పుడు జరిపే మూల్యాంకన విధానం ఆప్షన్స్ సమగ్ర మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, ప్రమాణాత్మక మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. బోధన చేపట్టుటకు ముందు దీనిని చేయవలసిన అవసరం ఉంది. ఆప్షన్స్ అభ్యసన కొరకు అంచనా వేయుట, నిరంతర సమగ్ర మూల్యాంకనం, అభ్యసనం యొక్క మూల్యాంకనం, అభిరుచిని అంచనా వేయడం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ అభ్యసన కొరకు అంచనా వేయుట. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో ఎక్కువ మంది విద్యార్థులు కఠినమైనదిగా భావించే పరీక్ష ఆప్షన్స్ బహుళైచ్ఛిక పరీక్ష, ఖాళీలను పూరించుట, జతపరచుట, జంబుల్ అక్షరాలు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఖాళీలను పూరించుట. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో ఉపాధ్యాయునికి అతని విద్యార్థి గురించి ఎక్కువ సమగ్రంగా తెలుసుకొనుటకు దోహదపడే ప్రక్రియ ఆప్షన్స్ మూల్యాంకనం, మాపనం, పరీక్ష, మదింపు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ మూల్యాంకనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. తరగతి గదిలో అన్ని విధాల శ్రేయస్కరం అయిన నాయకత్వం ఆప్షన్స్ సహభాగి, ఆదేశాత్మక, అనుమతించే, నియంతృత్వ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ సహభాగి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దేనిని సూచిస్తుంది ఆప్షన్స్ అంతర్జాతీయ అవగాహన, జాతీయ సామరస్యం, దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య, దేశంలోని వివిధ ప్రాంతాలలో పోల్చదగిన నాణ్యతకు భరోసా ఇచ్చుట. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ దేశంలోని వివిధ ప్రాంతాలలో పోల్చదగిన నాణ్యతకు భరోసా ఇచ్చుట. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక పాఠశాలలో త్రైమాసిక పరీక్షల యొక్క నిర్వహణ అనేది ఆప్షన్స్ అభ్యసన కొరకు నిర్వహించబడిన నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగం, అభ్యసన యొక్క నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగం, అభ్యసన కొరకు నిర్వహించబడిన సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగం, అభ్యసన యొక్క సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ అభ్యసన యొక్క సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆర్టీఈ 2009 ప్రకారం ఈ క్రింది వాటిలో టీచర్ల విధి పాఠ్యాంశాలను సకాలంలో పూర్తి చేయుట, బడికి హాజరు కావడంలో సమయాన్ని పాటించుట, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించుట. ఆప్షన్స్ ఏ మాత్రమే, ఏ మరియు బి, ఏ మరియు సి, ఏ, బి మరియు సి. ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏ, బి మరియు సి. పాఠశాలను సకాలంలో పూర్తి చేయుట, బడికి హాజరు కావడంలో సమయాన్ని పాటించుట, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించుట.
నెక్స్ట్ బిట్ చూద్దాం. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆప్షన్స్ 2007 అక్టోబర్, 2008 అక్టోబర్, 2007 మార్చ్, 2008 మార్చ్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ 2007 మార్చ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్లస్ కరికులం వీరికి ఉద్దేశించబడింది. ఆప్షన్స్ సీనియర్ సెకండరీ విద్యార్థులు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, పనిచేసే పిల్లలు, సెకండరీ పాఠశాల పిల్లలు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వాణిలో రాత వైకల్యం. ఆప్షన్స్ డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, అలెక్సియా, డిస్ఫేసియా. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ డిస్గ్రాఫియా, రాత వైకల్యం డిస్గ్రాఫియా. నెక్స్ట్ బిట్ చూద్దాం. జాతీయ మానసిక వికలాంగుల సంస్థ ఎచ్చట కలదు? ఆప్షన్స్ హైదరాబాద్, డెహ్రాడూన్, సికింద్రాబాద్, ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్ బిట్ చూద్దాం. అభ్యసించగల బుద్ధిమాంద్యుల యొక్క మానసిక వైకల్య తీవ్రత. ఆప్షన్స్ మిత, స్వల్ప, తీవ్ర, అతి తీవ్ర. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ స్వల్ప. నెక్స్ట్ బిట్ చూద్దాం. NCF 2005 ప్రకారం పరిగణనము అనేది ఆప్షన్స్ అభ్యసన ఫలితాలు మాత్రమే మూల్యాంకనం చేయాలి, అభ్యసన ఫలితాలు మరియు అభ్యసన అనుభవాలను మూల్యాంకనం చేయాలి, అభ్యసన ఫలితాలు, అభ్యసన అనుభవాలు, అభ్యసన వాతావరణాన్ని మూల్యాంకనం చేయాలి. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ అభ్యసన ఫలితాలు, అభ్యసన అనుభవాలు, అభ్యసన వాతావరణాన్ని మూల్యాంకనం చేయాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం. మానసిక మాంద్యత గల పిల్లలకు అవసరమయ్యే విద్య. ఆప్షన్స్ ప్రత్యేక విద్య మాత్రమే, విలీన విద్య మాత్రమే, ప్రత్యేక మరియు విలీన విద్య, ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ప్రత్యేక మరియు విలీన విద్య. నెక్స్ట్ బిట్ చూద్దాం. కార్య విశ్లేషణ పద్ధతి వీరికి ఉద్దేశించబడినది. ఆప్షన్స్ బుద్ధిమాంద్యులకు, శ్రవణ వైకల్యం కలవారికి, సందర్భానుసారంగా ఎవరికైనాను, దృష్టిమాంద్యులకు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ బుద్ధిమాంద్యులకు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రత్యేక పాఠశాలల్లో కాక సాధారణ పాఠశాలల్లో అందరితో కలిపి అందించే విద్య. ఆప్షన్స్ సహిత లేదా విలీన, సమైక్య లేదా ప్రత్యేక, ప్రత్యేక, సమైక్య. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ సహిత లేదా విలీన. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వాణిలో సరి అయినది. డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్ఫేసియా. ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ 3. డిస్లెక్సియా అంటే చూసి చదవడంలో లోపం, డిస్గ్రాఫియా అంటే చూసి రాయడంలో లోపం, డిస్ఫేసియా అంటే సంభాషించడంలో లోపాలు. కరెక్ట్ ఆన్సర్ 3. నెక్స్ట్ బిట్ చూద్దాం. టర్నర్ సిండ్రోమ్ దీనికి కారణం అవుతుంది. ఆప్షన్స్ బుద్ధిమాంద్యత, చలన వైకల్యం, శ్రవణ వైకల్యం, అభ్యసన వైకల్యం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అభ్యసన వైకల్యం. ఓకే ఫ్రెండ్స్, ఇవి వాటి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
నా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.